తెలంగాణ యావత్తు రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వాలకి నిన్న జరిగినటువంటి టీజేఎస్ కోదండరాం ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో కొంతమంది కలిసి మాట్లాడుకున్న సందర్భంలో అది దేనికోసం మాట్లాడినానంటే మొన్న టీయూజేఏసీ ధర్నా హైదరాబాద్ ధర్నా చౌక్లో జరిగినటువంటి ధర్నా యొక్క దడ ప్రభుత్వానికి పుట్టింది, కోదండరాం కూడా పుట్టింది. కాబట్టి ఇది ఎటువైపు వెళ్ళిపోతుందో, మళ్ళీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి దాడులు విమర్శలు జరగబోతాయో అని చెప్పేసి ఆ సమావేశాన్ని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అది బాగానే ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు మొదటి దశ అయితే, రెండవ దశలో కళాకారుల పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఏ లీడర్ కానీ ఏ ఉద్యమకారులు కానీ మాట్లాడాలన్నా, ఒక వేదిక ప్రజలను ఒక దగ్గరికి కూర్చోవాలన్నా ఈ కళాకారుల ద్వారా జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కొంతమంది కళాకారులు డబ్బులు తీసుకొని వేలకు తీసుకొని ధూమ్ధాములు కార్యక్రమాలు చేసిన వాళ్ళకే గత ప్రభుత్వం వాళ్ళకే న్యాయం చేసింది. ఇవాళ ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటువైపే చూస్తూ ఉన్నది. మరి ఎవడికాడ డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాలి గజ్జగట్టి గోసి గొంగడి వేసుకొని సంకన డప్పు వేసుకొని పల్లెని తిరిగినటువంటి నిజమైన ఉద్యమ కళాకారులని ఎవరు కూడా మాట్లాడకపోవడం చాలా సిగ్గుసేటుగా ఉన్నది. ఈ మధ్యన కళాకారులకు జూపాలి కృష్ణారావు గారు ఉన్నటువంటి మంత్రి ఉన్నటువంటి జూపాలి కృష్ణారావు తోటి సమావేశం జరిపారు. ఏమైంది ఆ సమావేశం? ఆ వేసిన కమిటీ ఏమైపోయింది? నిన్న కోదండరాము కేవలం ఉద్యమకారుల గురించే మాట్లాడుతుండు, ఉద్యమకారులకే అన్యాయం జరిగింది అంటుండు. మరి ఉద్యమ కళాకారుల పరిస్థితి ఏంది? తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మిగతా వాళ్ళు కూడా కొంతమంది జేఏసీలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా ఉద్యమ కళాకారుల గురించి ఎందుకు లేవనెత్తలేకపోతున్నారు? అంటే ఎక్కడ చూసినా కళాకారులని కరివేపేకులాగా వాడుకోవాలని చూస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు వీళ్ళకి. మేము ఉద్యమ కళాకారుల వేదిక తరఫున, ఉద్యమ కళాకారుల తరఫున మాట్లాడుతూ ఉన్నాం. మీరు కనుక ఉద్యమ కళాకారుల గురించి మాట్లాడకపోతే, ఉద్యమ కళాకారుల గురించి న్యాయం చేయకపోతే, గత ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం మేము న్యాయం చేస్తామని డిమాండ్లతో ముందుకొచ్చింది. మీ డిమాండ్లు ఎటువైపు వెళ్ళినాయి? ఈరోజు కొంతమంది ఈ ఉద్యమకారులని, ఈ కళాకారులని వెంబడేసుకొని మేము రాజకీయాల్లోకి రావాలి, రాజకీయంలోకి ఎదగాలి అని చెప్పేసి వాళ్ళ స్వార్థపూరితం కోసం మరొక్కసారి మళ్ళా ఉద్యమకారులని మోసం చేయడం కోసం ఒక పెద్ద ఎత్తున మోసం జరుగుతూ ఉన్నది. దీన్ని గ్రహించుకోవాలి ప్రియమైన ఉద్యమ కళాకారులారా. మరొకసారి కేవలం కళాకారులు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కళాకారులు హైదరాబాద్ ధర్నా చౌక్ని మనం ఆక్రమించి ధర్నా చేసి ఉద్యమ కళాకారులది ఏందో చూపించాలి. ఏ రాజునైనా నిలబెట్టాలన్నా, దించాలన్నా ఆ కాలం నుంచి కూడా కళాకారుల పాత్రనే ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఒక బెల్లి లలితకం చూసుకోవాలి, ఒక ముక్క కరుణాకర్ లాంటి వాళ్ళని చూసుకోవాలి, ఒక ఐలాండ్ను చూసుకోవాలి. ఇట్లా ఎంతోమంది అమరుల త్యాగాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. వాళ్ళ గురించి ఎవరు కూడా ఎప్పుడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎక్కడ న్యాయం చేసిన దిక్కు లేదు. ఎందుకు కళాకారులు అంటే కొంతమందికి భయం పుడుతూ ఉన్నది. ఈ కళాకారుల కోసం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇలా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే సాంస్కృతిక సారథి అని చెప్పుకున్నదో, ఆ సాంస్కృతిక సారథి ఏర్పడడం కోసం ముఖ్య పాత్ర వహించిన వాళ్ళల్లో మేము ఒకరం. కాబట్టి మేమే దానికి కారణం ముమ్మాటికి సవాల్గా చేసి చెప్తా ఉన్నాం. దాని తర్వాతనే దుఃఖాల ధూమ్ధాములు, ఇంకో ధూమ్ధాములు, ఇంకోటి ఈ నిరుద్యోగ కళాకారులు ఇవన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి మళ్ళీ మేము రోడ్డు నెక్కుతా ఉన్నాం, ధర్నాలు చేస్తాం.
దండయాత్రలు ప్రారంభించబోతా ఉన్నాం. కాబట్టి మీరు గాక న్యాయం చేయకపోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మళ్ళీ ఆట పాట పల్లె పల్లెన తిరిగినామో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన ఉద్యమ కళాకారులారా, ఎవరి కోసమో కాదు మనం పాట పాడేది, మన కోసం మనం పాట పాడదాం, మన కోసం మనం ధర్నాలు చేద్దాం, మన కోసం మనం పోరాటం చేద్దాం. దీన్ని ఉద్దేశించే మీ అందరి ముందు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. మనం ఖచ్చితంగా ఒక నిర్ణయం అందరం ఏకమై ఒకతాటికి వచ్చి ఈ కార్యక్రమం చేసి ఉద్యమ కళాకారులకు అందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దామని మీ అందరినీ కోరుకుంటూ, కోదండరాం ఉద్యమకారుల గురించే మాట్లాడతాడు, ఇంకో ఆయనే ఉద్యమకారుల గురించే మాట్లాడతాడు, ఇంకో కమిటీ పెట్టుకున్నాడు, ఆయన ఉద్యమకారుల గురించే మాట్లాడతాడు. మరి మీరు ఉద్యమ కళాకారుల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనే ఉద్దేశంతో మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు మన మాటని ఎవరికి ఎంత వీలైతే మీ సోషల్ మీడియాలో కానీ మీ యూట్యూబ్ ఛానళ్ళలో కానీ మీ ప్రతి పాట ఈ కాలం నుంచి ఉద్యమ కళాకారుల కోసమే మన పాట ఉండాలి. అట్లా అయితేనే మనకి న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మేము దీనికి సైతం అంటూ మీ ముందుకు వస్తూ ఉన్నాం. మీ అందరికీ ఉద్యమాభి వందనాలు.